హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంటలకు గిట్టుబాటు ధరలను అందించడంతో పాటు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ఇటీవల పడుతున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై దృష్టి పెట్టి వారి వివరాలు సేకరించాలని సూచించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు గిట్టుబాటు ధరలపై అధికారులు, టెండర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పొగాకు సాగు నియంత్రణ, కోకో పంటలకు ప్రత్యేక విధానం, మిర్చిలో నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, పొగాకు ఉత్పత్తిని కంపెనీలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బార్లీ, పొగాకును క్వింటాలకు 12,500 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. అలాగే కోకో గింజలను కూడా కిలోకు 500 తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతేకాక రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఖరీఫ్ నుంచి సన్న రకాలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. మిర్చి పంటలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇక బార్లీ, పొగాకును క్వింటాలకు 12,500 చెల్లించి కంపెనీలు కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జీపీఐ, ఐటీసీ కంపెనీలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. రైతుల ఇళ్లలోనూ పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు మిగిలిపోకూడదన్నారు. తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే గోడౌన్లలో నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కర్నూలు సీఎం క్యాంపు రైతు బజారును పరిశీలించనున్నారు. అలాగే కేంద్రీయ విద్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.